శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 29వ తేదీ ఏప్రిల్ 2026 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది, మంచి ఉత్తమమైన ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఏలినాటి శని జరుగుతోంది. శనిగారి యొక్క ఫలితాలు వ్యయస్థానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వ్యసనాలకి దారి తీసే విధంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా వ్యసనాల బారిన పడకండి. ఏ అలవాటు చేసుకుందాము అనుకున్నా అది ఒక వ్యసనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఎవరైనా మీ మీద ఏమన్నా అభియోగాలు మోపినట్లయితే ఇప్పుడే జవాబు చెప్పాలి అనుకోకండి. జవాబు చెప్పే సమయం వస్తుంది. సంయమనం పాటించండి. మీ మాట తీరు బాగుంటుంది, మీ ప్రవర్తన బాగుంటుంది, మీ క్రమశిక్షణ బాగుంటుంది. సంతాన పరంగా కొంచెం సంతృప్తి కలుగుతుంది. ధనము రుణము రూపకంగా కొద్దిగా రుణభారాలు తగ్గిపోతాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఏమైనా కుదురుతాయా అంటే కుదరడానికి దగ్గరకు వచ్చినట్టుగా ఉంటాయి. ఇంకొంచెం ప్రయత్నం చేయండి. వ్యయ ప్రయాసలకి లోనయ్యి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఈ రోజు మొత్తం ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. మేషరాశి వారికి మరీ మరీ అవసరం ఇప్పుడు అని చెప్పి తెలియజేస్తున్నాను. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు మీకు అతి త్వరగా రావాలి అని కోరుకొని సంకల్పం చేసుకోండి. అలాగే నవగ్రహ స్తోత్రాలని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించండి. ఈ రోజంతా ప్రశాంత జీవితంతో ఉంటారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే బుధ కుజుల సంచారం కూడా బాగుంది. రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా అద్భుతమైనటువంటి సంచార ఫలితాన్ని ఇస్తున్నారండి. స్వస్థాన శుక్రుడు ఎంత మేలు చేయాలో అంత మేలు చేస్తారు. అన్నిటినీ ఇస్తారు. ఇది ఇవ్వరు అనేందుకు ఉండదు. అన్ని రకాలుగా ఒక గొప్ప సంతోషకరమైనటువంటి ఖ్యాతి కలుగుతుంది మీకు. అలాగే ఒక సౌలభ్యం కలుగుతుంది, ఒక వసతి కలుగుతుంది, ఒక ఉన్నత స్థితి కలుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధన ఆదాయం వస్తుంది, మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు, వస్త్రలాభాలు, అన్ని రకాలుగా లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయంటే ఇక చెప్పనలవి కాదు. వస్త్రలాభము, ధనలాభము, బంగారు లాభము, ఇన్ని రకాల లాభాలు ఉన్నాయంటే అన్ని రకాలుగాను లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ వస్తువుల్ని జాగ్రత్త చేసుకోండి. సంయమనం పాటించండి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయండి. మరింత ఆశాజనకంగా, మరింత అభివృద్ధికరంగా ఉండడం కోసం యోగా చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. అలాగే లాభస్థానంలో రవి గారు బాగున్నారు. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే మీరు అత్యద్భుతమైన ఫలితాలని పొందుతున్నారు. మాతృవర్గరీత్యా బాగుంది అనే చెప్పాలి. కాకపోతే కొంచెం ఓర్పు వహించి ఉండాలి. మాతృవర్గరీత్యా, స్థిరచరాస్తుల రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి కాలమే. ఏమీ అంత భయపడాల్సిన పని అయితే లేదు. గురువుగారి బలము రాశిలో చాలా సంపూర్ణంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి మంచి పేరు ప్రతిష్టలు మిమ్మల్ని చాలా ఆశ్చర్య ఆనందాలకి గురి చేస్తుంది. లాభాల బాటలో ఉన్నారు. విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోండి. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంటుంది. ఓర్పు వహించి ఉండండి. ఇది మంచికే దారితీస్తూ ఉంటుంది. అంత భయపడాల్సిన పని లేదు. గురుబలం చాలా బ్రహ్మాండంగా ఉంటున్నప్పుడు, కేతు బలం బాగుంటున్నప్పుడు
అన్ని విధాలా వారు మీకు ఆశీస్సులు ఇస్తూ ఉన్నప్పుడు ఏదైనా కొంచెం చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తున్నాయా అంటే ఆ విషయంలో సంయమనం పాటించండి. సంతానం బావుంటారు. వివాహ జీవితం బావుంది. కుటుంబ సభ్యులు బావున్నారు. ఐకమత్యం కనిపిస్తోంది కుటుంబంలో. అన్ని విధాలా మీకు బావుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి ఏమన్నా ఉందా అంటే వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు. ఇటు తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమ స్థానంలో రవి బాగున్నారు. ఇంక ఏమి కావాలండి? 4 పెద్ద పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఇంత బ్రహ్మాండంగా ఉంటే మీకిక వేరే ఏవీ అవసరం లేదు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. అలాగే శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. శుభకార్యాలలో మీరు ప్రధాన భూమిక వహించేది ఉంటుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. సంతానం ప్రకారంగా కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది. సంతృప్తికరమైన జీవితంలో మనం ఇప్పుడు ఉన్నాము అనేటటువంటి సంతృప్తిని వెల్లడి చేసుకుంటారు. ఇదే విధంగా భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. స్తోత్రపారాయణాలు చెయ్యండి. యోగా చెయ్యండి. అలాగే అష్టమ స్థానంలో రాహు గారుండి కొంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ అష్టమ స్థాన సంచార దోషానికి రాహు గారికి అధిదేవత అయినటువంటి దుర్గామ్మ వారిని ప్రార్థించండి. మరింత అనుకూలతలు మీకు సిద్ధించి మనశ్శాంతి పెరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. వెరసి 2 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది. రెండేనా అని మనము నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. 7 గ్రహాల వ్యతిరేకత ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు అవ్వడము, లాభస్థానంలో గురుగారు ఉండడము, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉండడము, ఈ 2 కూడా అద్భుతమైన విషయాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం బాగుంది. అలాగే వ్యాపార జీవితం అంతగా బాగోలేకపోయినా ధనము సంపాదించేటప్పుడు బానే ఉంటుంది. మిగతా సమస్యలు ఏమన్నా ఆ వ్యాపార భాగస్వాములలో వచ్చేటటువంటి అనైక్యత కానీ, లేదా ఇంకా వేరే ఏదన్నా మాట తగాదాలు గానీ, ఆస్తి తగాదాలు గానీ, ఇంకా మాట పట్టింపులు గానీ, పబ్లిక్ రిలేషన్స్‌లో అంతగా అనుకూలించని ప్రభావము, ఇలాంటివన్నీ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా అననుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల అన్యోన్యత అంతగా బావుండదు. మీరు దూర ప్రాంతాలు వెళ్ళాలనుకుంటే గూడా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. జరిగేటటువంటి పనులు కొన్ని ఆగి కనిపిస్తూ ఉంటాయి. ఈ కోర్టు కేసులు గానీ, వాహన ప్రమాదాలు గానీ చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎలర్జీస్ ఏవైనా శరీరం మీద కనిపించడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాటన్నిటి విషయాలలో మీరు ఓర్పు కలిగి ఉండాలి. శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవ చేయాలి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉద్యోగ జీవితం బావుంటుంది. ఊహించని విధంగా వచ్చే ధనము బావుంటుంది. అయితే రాహు, కేతు, శనిగారులకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒకసారి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. గ్రహించగలరు. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క ఫలితం చాలా బాగుందని చెప్పాలి. షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు. ఇక నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా ఇటు గురు బలం కానీ, అటు శనిగారి బలం కానీ, ఇటు కేతువు బలం కానీ లేని కారణం చేత ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బందులున్నాయి. దాన ధర్మాల విషయంలో, విదేశీ యానాలకి వెళ్ళేటటువంటి విషయాలలో, స్థాన చలనం కలుగుతూ ఉన్నటువంటి విషయాలలో, పబ్లిక్ రిలేషన్స్‌లో, రాజకీయ నాయకులలో, భార్యాభర్తల అన్యోన్యతలో, వ్యాపార భాగస్వాములలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ అధిగమించడం ఎలా అంటే సంయమనం పాటించుకుంటూ, ఇష్టదేవతారాధన చేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకుని యోగా చేసుకోవాలి. అప్పుడు మీకు గ్రహాల యొక్క అనుకూలత కొంత కలిగి కాస్త మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి.
మృష్టాన్న భోజనాలున్నాయి, వినోద కాలక్షేపాలున్నాయి, అనుకూలమైనటువంటి వాతావరణం కొంచెం మీ చుట్టుపక్కల బావుంటుంది. పూర్వం కన్నా కొంచెం మేలనిపిస్తుంది. అయితే జాగ్రత్తల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు పాటించండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇది పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒకే రాశిలో కలుగుతూ ఉన్నప్పుడు 2 విధాలా జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి మరీ మరీ తెలియచేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింత శుభదాయకంగా గడపవలసిందిగా ఈ రోజుని సూచన. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాల సంచారం ఎంత అద్భుతంగా ఉందంటే, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, కుజుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, నవమంలో గురువుగారు బాగున్నారు, ఇక ఏకాదశంలో కేతువు బాగున్నారు. ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉండగా ఇంకా వేరే ఏమి చెప్పడానికి వస్తుందండి? అన్ని విధాలా బాగుంది. ఒకటి కాదు, పిత్రార్జితాలు బాగున్నాయి, ఉన్నత విద్య బాగుంది. మీకు భగవంతుడిచ్చే ఆశీస్సులు ఏ పనిలో అయినా మీకు ఆశీర్వాదం జరుగుతుంది. ధర్మబద్ధమైన మీ కోరికలన్నీ ఈడేరిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పిత్రార్జితం చాలా వరకు వచ్చేస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే విజయావకాశాలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా సక్సెస్ బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. అన్ని విధాలా ఆనందంగా ఉన్నప్పుడు, జీవితాశయం నెరవేరుతూ ఉన్నప్పుడు ఇక ప్రత్యేకంగా ఇది బాగుంది, ఇది బాలేదని చెప్పడానికి రాదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు పఠించండి, మరింత ఆనందదాయకంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్న చంద్రుడి యొక్క ఫలితము, షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవిగారి ఫలితము, ఈ 2 గ్రహాల సంచార ఫలితాలు చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవగ్రహాలకి చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురు సేవ చెయ్యండి, ఆశ్రమానికి వెళ్ళి సేవ చెయ్యండి, ఆలయాలకు వెళ్ళి సేవ చెయ్యండి. లేదా మీకు సద్గురువులు ఉన్నట్టయితే వెళ్ళి మీ గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక గురువు ఆశీస్సులు మీకు ఈ గ్రహస్థితుల యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నింటినీ ఒక క్షణంలో తుడిపేస్తుంది. అంత అద్భుతమైనవి గురువుగారి యొక్క ఆశీస్సులు అని చెబుతూ, పెద్దలకి సేవ చేయడం కూడా చాలా చాలా మంచి పద్ధతి. తల్లిదండ్రులకి సేవ చేయండి, పెద్దలకి సేవ చేయండి, ఏదైనా పేదవాళ్ళకి సహాయం చేయండి. మీకు ఏది కుదిరితే అది చెయ్యండి, మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, ఇక సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము కూడా చాలా చాలా బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది అంటే, అందున గురుబలము రాహుబలము బాగున్నాయి అంటే అమితమైనటువంటి గ్రహ బలాలు ఉన్నట్టే. అంటే గ్రహాల యొక్క సంఖ్య చాలా బాగుంది అని చెప్పడానికి లేకపోయినా 2 పెద్ద గ్రహాల యొక్క బలాలు చాలా బాగున్నాయి కాబట్టి అద్భుతమైన ఫలితాలనే చెప్పాలి. దైవభక్తి బాగుంటుంది, పూర్వ పుణ్యం చాలా బాగుంటుంది. ఏ పని చేసినా చాలా చక్కటి అనుకూలమైనటువంటి దైవబలం మీకు, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయా అన్నంత గొప్పగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, కాస్త మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలిస్తున్నాయి. అలాగే బుధుని యొక్క సంచారము నీచలో ఉన్నప్పటికీ ఈ చతుర్థ స్థానంలో కొంచెం అనుకూల ఫలితాలను ఇస్తూ కొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తోంది. ఈ శారీరక పరమైన రుగ్మతలు ఏమన్నా ఉన్నట్టయితే ఔషధ సేవ కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి కాలం మీకు ఇప్పుడు నడుస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మరింత సంతృప్తి కోసము, మరింత ఎదుగుదల కోసము దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, కుజుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాల కిందే లెక్క. 4 గ్రహాలు బాగున్నాయి అంటే ఈ మధ్య కాలంలో
కొంచెం గ్రహస్థితులు బావుండి అవే ఫలితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మానసిక ప్రశాంతత ఉంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. సంతాన రీత్యా చాలా బావుంటుంది. అయితే కోర్టు కేసుల విషయాలు, అలాగే భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు ఇలాంటి వాటి విషయంలో మటుకు అనుకూలమైన ఫలితాలు కనిపించబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మానసికమైన ప్రశాంతతని పెంచుకోవడం కోసం యోగా చెయ్యండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార మార్పు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది కాబట్టి మకర రాశి వారికి పూర్తిగా శుభకరమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి. దానికి తగ్గ బీజాలు ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా వచ్చేటటువంటి మంచి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. రాబోతూ ఉన్నటువంటి మంచి మార్పులకి నాందిగా ఇప్పుడు మంచి ఫలితాలు కూడా ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ అతి చక్కని కాలం వస్తున్న కారణం చేత భగవంతుడికి ఒక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసి ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మరింత అనుకూలం అవుతుంది. కుంభరాశి కుంభరాశి వారికి తృతీయ స్థానంలో రవి గారి సంచారం బాగుంది. ద్వితీయ స్థానంలో బుధుని సంచారం కూడా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. పంచమ స్థానంలో గురువు గారి సంచారం బాగుంది. వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా కుంభరాశి వారికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తోంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే ఒక కోర్టు కేసులు తప్ప మిగతా అన్ని విషయాలు బాగుంటాయి. కుటుంబంలో ఐకమత్యము అంతంత మాత్రంగా ఉంది. అయినప్పటికీ కూడా మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తల వల్ల అది బాగుంటుంది అని చెప్పచ్చు. అయితే గురువుగారి యొక్క నవమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతోందో చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అనుకూలమైన మాతృవర్గ రీత్యా అనుకూలమైన ఫలితాలుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. ఎన్నో విధాలుగా మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అలాగే శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోండి. మీనరాశి మీనరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారము ఈ రెండూ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే వీరికి గురుబలం తక్కువగా ఉండి శని బలం తక్కువగా ఉంటున్న కారణం చేత కానీ, అలాగే శనిగారు కుజుడు ఇద్దరు కూడా రాశిలోనే ఉంటున్న చేత కానీ చాలా వరకు అననుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఏ స్థానంలో రాహు సంచారము బాగలేదు. తృతీయంలో శుక్రాచార్యుల వారు బాగలేదు. రాశిలో శని కుజ బుధుల యొక్క సంచారం కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. వీరికి మానసికమైన దిగులు ఉండడానికి, అలాగే అనారోగ్యం ఉండడానికి, శరీరానికి సంబంధించినటువంటి ఈ అనారోగ్య రుగ్మతలు ఏమన్నా ఉండడానికి, ఎలర్జీస్ ఏమన్నా ఉండడానికి, అలాగే వాహన ప్రమాదాలు ఏమన్నా ఉండడానికి, ఏదైనా ఆపరేషన్స్ జరగడానికి ఇలాంటి వాటన్నిటికీ అవకాశాలు ఉన్నటువంటి గ్రహస్థితి. కాబట్టి అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. కానీ మృష్టాన్న భోజనాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కొంచెం పబ్లిక్ రిలేషన్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా ధన ఆదాయం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలోనూ మీరు వ్యయ ప్రయాసలకి లోనయ్యేదే కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా నేను తెలియచేస్తూ అతి జాగ్రత్తలతో కూడి ఉండండి. అధిక జాగ్రత్తలు ప్రతి విషయంలోనూ తీసుకోవాల్సిందేనని చెప్పి సూచన చేస్తూ శనిగారికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి, ఇష్టదేవతారాధన చేయండి. చాలా వరకు ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.